ఇప్పుడు మనం 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లం, డిజైన్ డిఎఫ్ఏ విచ్ యాక్సెప్ట్స్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఓవర్ ద ఆల్ఫాబెట్ 0, 1 in which every string starts with 1 and ends with 0. అది ఫస్ట్ ప్రాబ్లం. ఫస్ట్ ఆ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ దీని యొక్క లాంగ్వేజ్ రాద్దాము. సో ప్రతి స్ట్రింగ్ దేంతో స్టార్ట్ అవ్వాలి? 1తో స్టార్ట్ అవ్వాలి, తర్వాత 0తో ఎండ్ అవ్వాలి. 1తో స్టార్ట్ అవ్వాలి, 0తో ఎండ్ అవ్వాలి. ఈ 1, 0 మధ్యలో మనకి ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు, ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు, ఎటువంటి కన్స్ట్రైంట్ లేదు. ఇక్కడ నాకు ఫస్ట్ స్ట్రింగ్లో 1కి 0కి మధ్యలో అసలు ఎటువంటి స్ట్రింగ్స్ లేవు, అంటే ఎటువంటి ఏస్ లేవు, బీస్ లేవు, కాబట్టి అలా రాశాను. తర్వాత 1తో స్టార్ట్ అవ్వాలి, 0తో ఎండ్ అవ్వాలి. ఈ 1, 0 మధ్యలో ఎన్ని జీరోస్ అయినా పెట్టచ్చు, ఎన్ని వన్స్ అయినా పెట్టచ్చు. 1తో స్టార్ట్ అవ్వాలి, 0తో ఎండ్ అవ్వాలి. 1, 0 మధ్యలో ఎన్ని జీరోస్ అయినా పెట్టచ్చు, ఎన్ని వన్స్ అయినా పెట్టచ్చు. ఇది మన ఇష్టం. ఓకే, దీనికి మనం డిఎఫ్ఏ డిజైన్ చేయాలి. సో డిఎఫ్ఏ డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనం నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయాలి అంటే లాంగ్వేజ్లో ఉన్న స్ట్రింగ్స్లో చిన్న స్ట్రింగ్ తీసుకోవాలి. చిన్న స్ట్రింగ్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. దీని యొక్క లెంత్ ఎంత? 2 + 1 అంటే ఎంత? 3 స్టేట్స్ కావాలి. సో ఎన్ని స్టేట్స్ మనకి ఎలా తెలుస్తుంది? లెంత్ ఆఫ్ ద మినిమం పాసిబుల్ స్ట్రింగ్ +1. సో 3 స్టేట్స్ కావాలి. సో వాట్ ఈస్ ద ఇనిషియల్ స్టేట్? Q0, నెక్స్ట్ స్టేట్ Q1, నెక్స్ట్ స్టేట్ Q2. Q0 అనేది ఇనిషియల్ స్టేట్ అవుతుంది, Q2 అనేది ఫైనల్ స్టేట్ అవుతుంది. సో Q0 మీద 1 అప్లై చేస్తే Q1కి వెళ్తాము, Q1 మీద 0 అప్లై చేస్తే Q2కి వెళ్తాము. ఇప్పుడు ఇది డిఎఫ్ఏనా? కాదు. బికాస్ డిఎఫ్ఏ అంటే ఏంది? ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న ప్రతి సింబల్ని ఈ స్టేట్స్ మీద అప్లై చేయాలి. బట్ Q0 మీద 0 అప్లై చేయాలా, Q1 మీద 1 అప్లై చేయాలా, Q2 మీద 0 అప్లై చేయాలా, 1 అప్లై చేయాలా. సో ఫస్ట్ Q0 మీద 0 అప్లై చేద్దాం. ఇక్కడ స్ట్రింగ్ కంపల్సరీగా 1తో స్టార్ట్ అవ్వాలి. అది ఇక్కడ మనం 0తో స్టార్ట్ అయింది అంటే వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్ స్ట్రింగ్. అప్పుడు మనం ఏం చేయాలి అంటే అది ఇన్వాలిడ్ స్ట్రింగ్ అయితే దాన్ని డెడ్ స్టేట్కి పంపించాలి. డెడ్ స్టేట్ అంటే Q5తో రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే QDతో రిప్రజెంట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ Q2 ఉంది కదా, Q3తో రాయొచ్చు, మన ఇష్టం. ఇప్పుడు Q5 ఈ స్టేట్ మీద మనకి ఎన్ని జీరోస్ ఎన్ని వన్స్ ఉన్నా సరే అక్కడే ఉంటాము. డెడ్ స్టేట్ అంటే దాని అర్థం ఏంటంటే ఆ స్టేట్ దగ్గర నుంచి మిగతా ఏ స్టేట్స్కి మనం వెళ్ళలేము, అక్కడ చావటమే అంతే. సో ఇనిషియల్గా కనుక స్ట్రింగ్ కనుక 0తో స్టార్ట్ అయితే 0 తర్వాత ఎన్ని జీరోస్ వన్స్ ఉన్నా సరే ఉపయోగం లేదు. సో కాబట్టి డెడ్ స్టేట్కి వెళ్ళాం. సో Q0 మీద అప్లై చేసాం. నెక్స్ట్ Q1 మీద 1 అప్లై చేయాలి. 1తో స్టార్ట్ అవ్వాలి, 0తో ఎండ్ అవ్వాలి. దీని మధ్యలో మనకి ఎన్ని వన్స్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లం లేదు. 1తో స్టార్ట్ అవ్వాలి, 0తో ఎండ్ అవ్వాలి. దీని మధ్యలో మనకి ఎన్ని వన్స్ ఉన్నా సరే ఇబ్బంది ఏం లేదు. కాబట్టి సెల్ఫ్ లూప్లో 1 అప్లై చేస్తాను. బట్ సెల్ఫ్ లూప్లో నేను ఇప్పుడు 0 అప్లై చేయొచ్చా? చేయకూడదు. బికాజ్ ఇది డిఎఫ్ఏ. డిఎఫ్ఏ అంటే ఏంది? ఒక ఇన్పుట్ సింబల్ని కరెంట్ స్టేట్ మీద అప్లై చేస్తే ఒక్క నెక్స్ట్ స్టేటే రావాలి. అంటే ఆల్రెడీ మనకి Q1 మీద 0 అప్లై చేస్తే Q2 వచ్చింది. మళ్ళీ అగైన్ మీరు Q1 మీద 0 అప్లై చేస్తే Q1 వస్తుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ ఇది చూద్దాం. Q2 అప్లై చేద్దాం. దేంతో ఎండ్ అవ్వాలి? 0తో ఎండ్ అవ్వాలి. 0తో ఎండ్ అవ్వాలి కాబట్టి సెల్ఫ్ లూప్లో మనం 0 పెట్టచ్చు. ఎన్ని జీరోస్ ఉన్నా సరే మనకి ఇబ్బంది లేదు, అక్కడే ఉంటాము. నెక్స్ట్ 1 అప్లై చేస్తే ఏం చేయాలి? 1 అప్లై చేస్తే ముందుకు రావాలి. మనం Q1కి వెళ్ళొచ్చు, లేదంటే Q0కి వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. నేను Q1కి వెళ్తున్నా. సో ఈ 1 తర్వాత అగైన్ మనకి ఎన్ని జీరోస్ అయినా రావచ్చు. సపోజ్ లెట్ వీ హ్యావ్ దిస్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ యాక్సెప్టెడో కాదో చూద్దాము. సో Q0 మీద 1 అప్లై చేస్తుంటే Q1 దగ్గరికి వచ్చాము. Q1 మీద 1 అప్లై చేస్తే Q1 దగ్గరే ఉన్నాము. Q1 మీద 1 అప్లై చేస్తే Q1 దగ్గర ఉన్నాము. Q1 మీద 0 అప్లై చేస్తే Q2 దగ్గరికి వెళ్ళాము. Q2 మీద 0 అప్లై చేస్తే Q2 దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు ఈ 0 తర్వాత ఈ డబల్ 1 ఉంది, దీన్ని యాక్సెప్ట్ చేయడం కోసం మనం బ్యాక్ వెళ్తున్నాం. సో Q2 మీద 1 అప్లై చేస్తే Q1కి వెళ్ళాము. Q1 మీద ఎన్ని వన్స్ ఉన్నా Q1 మీద ఒక 1 ఉంది, Q1 దగ్గరే ఉన్నాము. Q1 మీద 0 అప్లై చేస్తాం, Q2 దగ్గరికి వచ్చాం. Q2 ఈజ్ ద ఫైనల్ స్టేట్. ఇలా మనం సాల్వ్ చేస్తాం. ఇప్పుడు అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవ్రీ స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ 0 అండ్ ఎండ్స్ విత్ 1. సో ఉల్టా పల్టా ఎగ్జామ్లో ఎట్లయినా ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకి దీనికి ప్రాబ్లం రాద్దాము. సో ఎన్ని స్టేట్స్ కావాలి? 3 స్టేట్స్ కావాలి. సో దిస్ ఈజ్ ప్రాక్టీస్ ప్రాబ్లం ఫర్ యూ. సో Q2 అనేది ఇనిషియల్ స్టేట్ అవుతుంది, ఫైనల్ స్టేట్ అవుతుంది. 0, 1. సో Q0 మీద 0 అప్లై చేస్తే Q1కి వెళ్తాము,
1 అప్లై చేస్తే Q2కి వెళ్తాం. నెక్స్ట్ స్ట్రింగ్ కనుక 1తో స్టార్ట్ అయితే ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ స్ట్రింగ్, ఇట్ ఈస్ ఇన్వాలిడ్ స్ట్రింగ్. అప్పుడు దాన్ని మనం డెడ్ స్టేట్కి పంపించాలి. డెడ్ స్టేట్ మీద ఎన్ని జీరోస్ 1s అప్లై చేసినా అక్కడే ఉంటాం. ఇప్పుడు దీని ముందు మనకి ఎన్ని 1s అయినా ఉండొచ్చు. ఇనిషియల్గా కనుక 1 అప్లై చేస్తే డెడ్ స్టేట్కి వెళ్తున్నాం. బికాజ్ 1తో స్టార్ట్ అవ్వకూడదు. మస్తు చూడు కదా, ఏంతో స్టార్ట్ అవ్వాలి, 0తో స్టార్ట్ అవ్వాలి. ఈ 0, 1 మధ్యలో మనకి ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు. Q2 మీద 1తో ఎండ్ అవ్వాలి. సో ఎన్ని 1s అప్లై చేసినా సరే అక్కడే ఉంటాము. 0 అప్లై చేస్తే ముందుకు వచ్చేసేయండి. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.